హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగా ఏంటంటే మనకు చాలామందికి రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయండి. సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ వచ్చాయి. సో వీళ్ళందరూ కామెంట్స్ అయితే చేస్తున్నారండి, కొత్తగా మేము అప్లై చేసుకోవచ్చా ఇంటి పట్టాలకు సంబంధించి అయితే అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉంటారో సో వీళ్ళకి ఏంటంటే పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగిందండి. సో ఈ పెన్షన్ అనేది ఎంత పెంచారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే చూద్దాము. తర్వాత పేద బ్రాహ్మణులకు పెన్షన్కి సంబంధించి అయితే మనం చూద్దామండి. సో ఫస్ట్ మనం ఇళ్ల పట్టాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సో ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ అయితే ఉందండి. ఆగస్టు 15వ తారీఖున అయితే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారా లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఒక క్లిప్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే రాష్ట్రంలో పేదలకు స్వాతంత్రం వస్తుందని భావిస్తున్నాను. అందుకే ఆ రోజు ఆగస్టు 15 రాష్ట్రం వ్యాప్తంగా నిరుపేదల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేస్తాము. ఆ మేరకు అధికారులు సిద్ధం కావాలి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆగస్టు 15వ తారీఖున అయితే మనకు ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇళ్ల స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. అన్నింటికి పక్కా డాక్యుమెంట్స్ ఇస్తాము. వాటిలో స్పష్టంగా లబ్ధిదారుల పేర్లు, ప్లాటు, సరిహద్దుల వివరాలు రాయాలి. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు 10 నాటికి పూర్తి కావాలి. సో ఫ్రెండ్స్, ఇళ్ల పట్టాలకు సంబంధించి మహిళల పేరుతో అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అలాగే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ బాండ్ పేపర్లో వాళ్ళ పేరు టైపింగ్ చేయాలి. అలాగే వాళ్ళ డీటెయిల్స్, ప్లాట్ నెంబరు, సరిహద్దుల వివరాలు మొత్తం రాసి సో ఆగస్టు 10 నాటికి మొత్తం కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే డైరెక్ట్గా ఇళ్ల పట్టాలని పంపిణీ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి 98.5% వరకు కంప్లీట్ అయిపోయిందండి వర్క్ మొత్తం. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ వర్క్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి. సో అవి కూడా క్లియర్ చేసేయండి. ఆగస్టు 10 నాటికి క్లియర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఆగస్టు 15 నాటికి మనం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కోవిడ్ ప్రభావం తగ్గగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. గ్రామాల పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు, ప్రజల సమస్యల పరిష్కారం తీరును స్వయంగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఫ్రెండ్స్, ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని చెప్పేసి చెప్పకూడదండి. సో ఎందుకనే ఏంటంటే ఇళ్ల పట్టాలు అనేది ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో అర్హత చూడండి, అర్హత ఉన్నట్లయితే కనుక వాళ్లకు ఇల్లు అనేది శాంక్షన్ చేయండి అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు కోవిడ్-19 తగ్గిన తర్వాత ఆయన గ్రామాల్లో పర్యటిస్తారండి. గ్రామాల్లో పర్యటించిన తర్వాత ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కోవడం అయితే జరుగుతుందండి. అలాగే చాలా మందికి ఏంటంటే ఈ మధ్య ఏంటంటే కొత్తగా రైస్ కార్డ్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, మాకు రైస్ కార్డ్ వచ్చింది, మేము ఇంటి పట్టాకు అప్లై చేసుకోవచ్చా, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇళ్ల స్థలాల పంపిణీ నిరంతరం ప్రక్రియ. సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలు డిస్ప్లే అవుతున్నాయా లేదా అన్నది అధికారులు చెక్ చేయాలి. ఇంకా ఎవరైనా మిగిలిపోయినా వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. వారికి అర్హత ఉంటే గతంలో చెప్పిన విధంగా 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అనేది ఇస్తాము. ఇది నిరంతర ప్రక్రియ. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలలోనే అత్యధికంగా దరఖాస్తులు స్పందనలో. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీకు కొత్త రైస్ కార్డు ఉందా, మీరు కొత్తగా మ్యారేజ్ అయిందా, సో మీ పేరు మీద ఇల్లు లేదా, సో మీరు వెంటనే వెళ్ళి అప్లై చేయండి. గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేయండి. ఒకవేళ మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెళ్ళకపోతే మీరు స్పందన కార్యక్రమం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో మీరు కనుక అప్లై చేసినట్లయితే కనుక మీకు అర్హత ఉందో లేదో ఆఫీసర్స్ వెరిఫై చేస్తారండి. మీరు కనుక అర్హత కనుక ఉన్నట్లయితే కనుక మీకు
90 రోజుల్లోనే ఇళ్ల పట్టా అనేది శాంక్షన్ చేసి ఇస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్ళి అప్లై చేయండి. ఇప్పటికి కూడా మీరు ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసిన 90 రోజులకి మీకు ఇళ్ల పట్టా అనేది రావడం అయితే జరుగుతుంది. సో కోవిడ్ పరిస్థితులు తగ్గగానే రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తా అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా అయితే చూడాలి. పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19,000 లేఅవుట్లు అయితే అభివృద్ధి చేయగా వాటిలో 13,000 లేఅవుట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉన్నాయి. వాటన్నిటినీ వన మహోత్సవంగా జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటాలి అని లేఅవుట్లలో వన మహోత్సవం కార్యక్రమం అయితే చేపట్టాలి. సో ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకు లేఅవుట్లు వేశారో అంటే 19,000 లేఅవుట్లు అయితే వేయడం అయితే జరిగిందండి ఇళ్ల పట్టాలకు సంబంధించి. సో 19,000 లేఅవుట్లలో ఏంటంటే 13,000 లేఅవుట్లు మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేయడం అయితే జరిగింది. మిగిలిన 6 లేఅవుట్లు ఏంటంటే మనకు పట్టణ ప్రాంతాల్లో అయితే వేయడం అయితే జరిగిందండి. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ ఇచ్చేయండి. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత రచ్చబండ కార్యక్రమం అంటే ఈ వైరస్ కొంచెం తగ్గిన తర్వాత మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో అయితే పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత ఆయన అడగడం అయితే జరుగుతుంది, ఇల్లు ఇచ్చారా లేదా, ఎలా ఉంది అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. సో ఎవ్వరు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు ఇంటి పట్టా అనేది శాంక్షన్ చేయలేదని చెప్పేసి చెప్పకూడదు, ఆ మాట అనేది వినిపించకూడదు అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో అందరికీ ఇల్లు అందేలా అయితే చూడండి అని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశించడం అయితే జరిగిందండి. అలాగే మనకు ఇళ్ల స్థలాల కోసం ఎంత ఖర్చు పెట్టారో దానికి సంబంధించి అయితే కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇళ్ల స్థలాల కోసం 22,355 కోట్లు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం 22,350 కోట్లు ఖర్చు చేస్తున్నాము. 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాము. ఇందుకోసం 66,842 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు లేఅవుట్లు అయితే చేశాము. అలాగే ఇందులో 7,700 కోట్ల విలువైన 25,462 ఎకరాల ప్రభుత్వ భూమి, అలాగే 9,200 కోట్లు విలువైన 23,262 ఎకరాల ప్రైవేటు భూమి, అలాగే 1,350 కోట్లు విలువైన 4,457 ఎకరాల ల్యాండ్ పూలింగ్ భూములు, అలాగే 325 కోట్ల విలువైన 1,074 ఎకరాల సిఆర్డిఏ భూములు, అలాగే 810 కోట్ల విలువైన 2,688 ఎకరాల టిట్కో భూములు, అలాగే పొజిషన్ సర్టిఫికేట్ ద్వారా సేకరించిన 2,970 కోట్ల విలువైన 9,900 ఎకరాల భూములు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇంత ఖర్చు అయితే చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉందండి. ఆగస్టు 15 ఇస్తారా, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారని చెప్పేసి చాలా మందికి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదంతా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ఏంటంటే ప్రెస్ మీట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15వ తారీఖున మేము ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తాము. అలాగే మనకు ఏంటంటే ఏదైతే టీడీపీ ప్రభుత్వం కేసులు వేసిందో ఆ కేసులన్నీ మేము దేవుడి దయ వలన మన వైపే వచ్చేటట్టుగా అయితే చూస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకు పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే పేద బ్రాహ్మణులకు ఇచ్చే పెన్షన్ మొత్తం పెంపు, అదనంగా మరో 1,996 మందికి ఈ నెల నుండి కొత్త పెన్షన్లు. సో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు కశ్యప్ పథకం ద్వారా ఇప్పటిదాకా అందజేస్తున్న పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం అయితే పెంచింది. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఇచ్చే పెన్షన్ను ఒక్కొక్కరికి 2,250 రూపాయల చొప్పున అయితే చెల్లించనుంది. సో కశ్యప్ పథకాన్ని కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో అయితే విలీనం అయితే చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా జూలై వరకు 16,295 మంది పేద బ్రాహ్మణులకు కశ్యప్ ద్వారా 2,000 రూపాయల చొప్పున పెన్షన్లు అయితే అందుతున్నాయి. సో వీటికి తోడు గతంలోనూ వైఎస్ఆర్ పెన్షన్ పథకంలోనూ 7,487 మంది బ్రాహ్మణులకు 2,250 రూపాయల చొప్పున పెన్షన్లు అయితే అందుతుండేవి. అర్హత ఉండి ఇప్పటిదాకా పెన్షన్ అనేది మంజూరు కానీ మరో 1,996 మంది పేద బ్రాహ్మణులకు ఇప్పుడు కొత్తగా పెన్షన్ అనేది మంజూరు చేసి ఆగస్టు నుండి మొత్తం 25,778 మంది వైఎస్ఆర్ పెన్షన్ పథకం ద్వారా 2,250 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయనుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉంటారు కదా వీళ్ళకి ఏంటంటే ముందు కశ్యప్ పథకం ద్వారా పెన్షన్ అయితే అందుతుండేది 2,000 రూపాయలు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈ కశ్యప్ పథకాన్ని తీసేసి మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఈ పెన్షన్ కూడా మనకు విలీనం అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు ఇప్పుడు అర్హత ఉండి కూడా 1,996
96 మందికి ఏంటంటే పెన్షన్ అనేది పెన్షన్ కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఏంటంటే పెన్షన్ అనేది ఆగస్టు నుండి అయితే ఇవ్వనున్నారండి. సో వీళ్ళకి ఏంటంటే 2000 ఉండే పెన్షన్ ఏంటంటే ఇప్పుడు 2250కి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఈ నెల నుండి మనకు ఇవ్వనుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళకు పేద బ్రాహ్మణులకు సంబంధించి ఎవరైనా ఇంతవరకు పెన్షన్ కన్నా అప్లై చేసుకున్న వారు ఉన్నట్లయితే కనుక మీరు వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి. గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెళ్ళి మేము ఈ విధంగా పెన్షన్కి అప్లై చేస్తున్నామని చెప్పేసి మీరు కనుక అప్లికేషన్ అని పెట్టినట్టయితే కనుక మీకు అర్హత కనుక ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే 10 రోజుల్లోనే పెన్షన్ అనేది మంజూరు చేసి మీకు పెన్షన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే మీరు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి. సో ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.